సో ఈ ప్లేయింగ్ 11 సిరీస్లో ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జి, ముంబై, జీటీ డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో ఈ వీడియోలో డీసీ అండ్ కేకేఆర్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ డీసీతో స్టార్ట్ చేద్దాం. కేఎల్ రాహుల్ ఆబ్వియస్ ఓపెనింగ్ చేయాలి. నెక్స్ట్ బెండకెట్ పతుమ్ నిశంకలో బెండకెట్ లెఫ్ట్ హ్యాండర్ అండ్ ఆల్సో ఆక్సిల్లో కేఎల్ రాహుల్ కావాలని అడిగి మరీ తీసుకున్నాడు అన్నారు. బెండకెట్ కొంచెం స్పిన్ బాగా ఆడతాడు అండ్ కొంచెం చాలా అగ్రెసివ్ ఆడతాడు. అంటే పతుమ్ నిశంక కూడా కొంచెం హై పేస్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. సో కేఎల్ రాహుల్, బెండకెట్, నితీష్ రాణా ఎట్ 3 ఫిక్స్ ట్రేడ్. సో స్టబ్స్ ఎట్ 4 ఫిక్స్, మిల్లర్ 5, అక్షర్ పటేల్ అదే అశుతోష్ శర్మ 6, అక్షర్ పటేల్ 7, విప్రాజ్ 8. అక్షర్ పటేల్ ఇంకా ఫ్లోటర్ ఇమీడియట్ పెడితే పైకి వెళ్తాడు. విప్రాజ్ 8, స్టార్క్ ఆకిబ్ నబీదార్ బ్యాటింగ్ చేస్తాడు. సో ఆకిబ్ నబీదార్ 9, స్టార్క్, కుల్దీప్ యాదవ్, నటరాజన్ ఆడిస్తారా? నటరాజన్ ఈసారి కూడా ఆడించబోతే 20 కోట్లు కాల్చుకున్నట్టు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆడించలేదు 10 crores, ఈ ఇయర్ ఆడించబోతే 10 crores. సమీర్ రిజ్వీ లాస్ట్ ఇయర్ బాగా ఆడాడు కానీ ప్లేస్ లేదు. నటరాజన్ బౌలింగ్ వేసి ఆర్డర్ లేని లాస్ట్ టైం 125 ఇప్పుడు ఏమన్నా ఉందంటావా? ఏమో మరి. సో నటరాజన్ ఆర్ ముఖేష్ కుమార్లో ఒకళ్ళే ఆడతారు, మిగతా ఇంకెవరికి పెద్ద ప్లేస్ లేదు. వీళ్ళ ప్లేయింగ్ 11-12 కొంచెం సెట్ ఈజీగా. ఓన్లీ థింగ్ ఏంటంటే బెండకెట్ ఆర్ పతమ్ నిశంక అనేది మీరు కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియో నెక్స్ట్ టీమ్ కేకేఆర్. ఇది కొంచెం కేకేఆర్కి చాలా ప్రాబ్లమ్ ఉన్నాయి. పాపం ఇంజురీస్ వల్ల అండ్ సమ్ అదర్ ఫ్యాక్టర్స్ వల్ల చాలా దెబ్బతిన్నారు కేకేఆర్. మనం అనుకున్నట్టే బ్లెస్సింగ్ ముజరవానీని రీప్లేస్మెంట్గా తెచ్చుకున్నారు ముస్తఫిజూర్కి. అండ్ మోస్ట్లీ మతీషా పతిరానా కష్టం అవైలబిలిటీ ఉండడం. హర్షిత్ రాణా కూడా సీజన్ కన్నా వస్తాడు కదా, ఏమో చెప్పలేం. హర్షిత్ రాణా కూడా మోస్ట్లీ ఫుల్ సీజన్ ఉండకపోవచ్చు, ఆర్ ఎల్స్ 3/4 సీజన్ అయితే ఉండడు. అది కొంచెం పెద్ద ఇంజురీ, కష్టం. సర్జరీ కూడా అయింది మొన్న. సో స్టార్ట్ చేద్దాం, పైనుంచి వచ్చేద్దాం. టీమ్ సేఫర్ట్ ఓవర్ ఫిన్నాలన్. ఖచ్చితంగా రహానే ఓపెన్ చేయాలి. సో టీమ్ సేఫర్ట్ రహానే ఓపెనింగ్, రఘువంశీ ఎట్ 3, ఫిన్నాలన్ బెంచ్. ఫిన్నాలన్ ఎందుకు బెంచ్ అంటే మనం డిస్కస్ చేసినట్టే ఫిన్నాలన్ టీమ్ సేఫర్ట్ కీపింగ్ ఆప్షన్లో టీమ్ సేఫర్ట్ కావాలి. ఎందుకంటే వరుణ్ చక్రవర్తికి, సునీల్ నారాయణకి కీపింగ్ అనేది కొంచెం కష్టమే. ఫిన్నాలన్ రీసెంట్గా కీపింగ్ అయితే ఎక్కడ చేయలేదు న్యూజిలాండ్ ఆర్ ఎనీ లీగ్స్లో. సో టీమ్ సేఫర్ట్ రహానే, అంగ్రీష్ రఘువంశీ వాళ్ళు చాలా అంటే వాళ్ళు బాగా రేట్ చేస్తున్నారు అండ్ అసలు చాలా టాలెంటెడ్ ప్లేయర్. చాలా బ్యాక్ చేశారు. సో అంగ్రీష్ రఘువంశీ టాప్ ఆఫ్ ద ఆర్డర్లోనే కొంచెం నెంబర్ 3 ఆడాలి. క్యామ్ గ్రీన్ at 4 కన్నా కిందకి దింపకూడదు క్యామ్ గ్రీన్. ఇంకా 3 ఆడిచ్చినా ఇంకా బెటరే. అంతే. రింకు సింగ్ at 5. రింకు సింగ్ కూడా అంతే 5 దింపకూడదు. అంటే ఇండియాలో ఫినిషర్ రోల్ ఇచ్చారు కానీ రింకు సింగ్ ప్రాపర్ బ్యాటరే. సో ఇన్నింగ్స్ బిల్డ్ చేయగలడు, లాస్ట్లో మంచి ఫినిష్ చేయగలడు. రింకు సింగ్, రమన్దీప్ సింగ్, అనుకుల్ రాయ్ పక్కా ఆడతాడు. ఎందుకంటే డొమెస్టిక్ సీజన్లో చాలా మంచి. రింకు సింగ్ ఎలా అయితే దాచారో అనుకుల్ రాయ్ కూడా అలాగే దాచారు. వాళ్ళు లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ కూడా చాలా బాగా వేస్తాడు. మనం చాలా బాగా ఆడాడు కదా. 8లో సునీల్ నారాయణ్ అండ్ 10లో వరుణ్ చక్రవర్తి, 11లో బ్లెస్సింగ్ ముజర్వానీ, 12లో వైభవ్ వరేరా. ఇక్కడ 9లో 3 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి కార్తీక్ త్యాగి, ఆకాశ్ దీప్, ఉమ్రాన్ మాలిక్ సార్ గారు ఉన్నారు కూడా. అదే ఉమ్రాన్ మాలిక్ సార్ 2 అవర్స్లో రీసెంట్గా 50-60 కొట్టించుకున్నారంట. సో హర్షిత్ రాణా ఫిట్గా హర్షిత్ రాణా ఉంటే పర్ఫెక్ట్గా 9లో సెట్ అవుతాడు. బట్ హర్షిత్ రాణా లేకపోతే ఐ థింక్ కార్తిక్ త్యాగి కొంచెం బెటర్. కార్తిక్ త్యాగి కొంచెం డెత్ లో కూడా అప్పట్లో బాగానే వేసేవాడు. ఇప్పుడు ఎలా వేస్తున్నాడో తెలియదు డెత్ లో. బికాస్ వీళ్ళు బౌలర్లు అందరూ వైభవ్ వరేరా స్టార్టింగ్ లో 3 hours వేస్తాడు. ఆకాశ్ దీప్ డెత్ బౌలింగ్ వేయలేడు. ముజర్బానీ కూడా మోస్ట్లీ ప్రిడామినెంట్లీ స్టార్టింగ్ వేసే బౌలర్. సో ఆకాశ్ దీప్ త్యాగి మీద డెత్ బౌలింగ్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ మా టీంతో మీ టీం డిఫర్ అవ్వచ్చు. బికాస్ లైక్ మీ టీంలో ఫిన్నాలన్ ఉండొచ్చు. ఒకవేళ ఫిన్నాలన్ ఉంటే చెప్పండి కామెంట్స్లో. అండ్ ఆకాశ్ దీప్ పెట్టుండొచ్చు అంటారు కార్తిక్ త్యాగి ప్లేస్లో. అండ్ మీరు చాలా మంది దాంట్లో సునీల్ నారాయణ ఓపెనింగ్ చేయించవచ్చు. సో ఆల్ యువర్ ఒపీనియన్స్ మ్యాటర్స్ అన్ని కామెంట్స్లో చెప్పండి. లెట్స్ డిస్కస్ ఓవర్ దేర్.